మై ఛానల్ మన ఛానల్లో చూపించేసి రీమోడలింగ్ అనమాట. ఒక జ్యువెలరీని ఇంకొక జ్యువెలరీగా మార్చడం అట్లా. యాక్చువల్గా మా పాప దగ్గర వచ్చేసి నెక్లెస్, ఇయర్ రింగ్స్ అండ్ టిక్కా సెట్ ఉండేది. అది ఎప్పుడో కోవిడ్ ముందు ఎప్పుడో ఆన్లైన్లో సరదాగా పర్చేస్ చేసింది. 200 బిలోనో 200 పడింది అంతే, ఎక్కువ కాస్ట్ కూడా కాదు. చాలాసార్లు అయితే పెట్టుకుంది. కాకపోతే ఏమైందంటే ఆ పైన స్టోన్స్ ఉన్నాయి కదా, అవి అక్కడక్కడ ఊడుతున్నాయి. పైగా ఇయర్ రింగ్స్ వెయిట్ ఏమి ఉండి తనకి నొప్పి వస్తుందన్నమాట. సో నేను దాన్ని ఏం చేశానంటే, ఇప్పుడు ఎట్లాగా డ్యాన్స్ నేర్చుకుంటుంది కదా, హెయిర్కి బిల్లలు పెట్టాలి. నా దగ్గర బిల్లలు లేవు. బిల్లలు కొందామంటే చాలా కాస్ట్ చెప్తున్నారు. పైగా మనం అందులో 9 కూడా వాడము, ఎందుకంటే సవరానికి అక్కడక్కడ పెడతాం కాబట్టి 9 కూడా వాడము. ఒక 4 or 5 ఉంటే సరిపోద్ది. సో నా మట్టి బుర్రకి కొంచెం ఐడియా వచ్చేంటంటే, ఈ సెట్ ఎట్లాగా వాడట్లేదు కదా అని ఆ ఇయర్ రింగ్స్ది, పెండెంట్లోది, బిందీలోది అన్నీ తీసుకుని ఆ పెండెంట్స్ అనేవి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీనికి ఆ బ్లాక్ థ్రెడ్ తోటి ముడి వేసేస్తున్నాను. ఇది ఏంటంటే మనకి 2-in-1 ప్రోడక్ట్లో యూస్ చేసుకోవచ్చు. అలాగే మనం కింద తీసేసిన హ్యాంగింగ్స్కి, పైన ఉన్న హ్యాంగింగ్స్కి ఏంటంటే మనం ఇయర్ రింగ్స్ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. అది నేను తయారు చేసినప్పుడు తీయలేకపోయాను, కాకపోతే చెప్తున్నా. ఇది ఎందుకు థ్రెడ్ అంత పెద్దగా పెట్టాను అంటే, మీకు కావాలంటే బాజు బండ్ అంటే చేతికి పెట్టుకోవచ్చు, లేదంటే తలలో పెట్టుకోవచ్చు. కానీ మొన్న లాస్ట్ పర్ఫార్మెన్స్కి పెట్టాను. పాపకైతే చాలా బాగుంది. చూసారు కదా, ఇయర్ రింగ్స్ పెద్దగా వెయిట్ అయిందిగా, ఆ మధ్యలో తీసేసి కిందన పైన పెడితే ఇయర్ రింగ్స్ అయిపోయింది. చాలా లైట్ వెయిట్లో ఉండి పాపకి నచ్చినాయి. సో ఇది బాజు బండ్లా అంటే చేతికి పెట్టుకోవచ్చు, లేదంటే వెనక జుట్టుకు కూడా పెట్టుకోవచ్చు. ఆ రోజు పాప రెడీ అవ్వలేదు, అంటే నెక్స్ట్ డే పర్ఫార్మెన్స్ ఉంది, కొందాం అని చెప్పి డిలే చేసి ఆ పర్ఫార్మెన్స్ ముందు అమ్మ నాకు కొంటా అన్నా అంటే అప్పటికప్పుడు నైట్ టైం చేశాను అనమాట. సో అందుకనే రెడీ చేయలేదు. కానీ నెక్స్ట్ టైం పర్ఫార్మెన్స్ పెట్టుకుంటే జడ మాత్రం అదిరిపోయింది. చూసారు కదా, 2 పెడితే ఎంత లుక్ వచ్చిందో. అలాగే 4 అంటే పైన ఎట్లాగా ఫ్లవర్స్తో కవర్ అయిపోతుంది కాబట్టి ఆ ఫ్లవర్స్ కిందన 4 పెడితే కరెక్ట్గా సరిపోయింది. ఐడియా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.